సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చే అత్యున్నత స్థాయి మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలు అరుదుగా వస్తుంటాయి. పైపెచ్చు హీరో చేసిన పాత్రను ఇన్స్పిరేషన్గా తీసుకుని యువత తాము కూడా అచ్చం హీరో సినిమాలో చేసిన పాత్రనే తాము నిజ జీవితంలో పోషించాలనే కృత నిశ్చయానికి వస్తే ఆ హీరో మాత్రమే కాదు, ఆ సినిమా తీసిన వారంతా కూడా ధన్యులే. అటువంటి ఒక గొప్ప చిత్రం నిస్సందేహంగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రాన్ని చూసిన లక్షలాది మంది యువత ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని కలలు కంటున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మారి ఎన్నికల్లో సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నారు. ఇటీవల ఈ చిత్రం స్పెషల్ షో చూసిన కొంతమంది పోలీసు అధికారులైతే రామ్ చరణ్ గారి పైన, సినిమా టీం పైన ప్రశంసల వర్షం కురిపించారు. త్వరలో ఐఏఎస్ అధికారుల కోసం కూడా ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ వెయ్యబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ చిత్రంలో భారత రాజ్యాంగబద్ధంగా ఉద్యోగుల ఫండమెంటల్ రూల్స్ ప్రకారం హీరో ఎన్నెన్నో వ్యూహాల ద్వారా ఎన్నికల వ్యవస్థను గాడిలో పెట్టడం అనేది ఒక మంచి పాయింట్. అంతేకాకుండా ఈ సినిమాలో ఇసుక మాఫియా, రైస్ మాఫియా వంటి కరెంట్ ఇష్యూస్ పైన చర్చించి సొల్యూషన్ చూపించారు. గేమ్ చేంజర్ వంటి సమాజ హితంతో కూడిన కమర్షియల్ చిత్రాలను ప్రభుత్వాలు ప్రోత్సహించవలసిన అవసరం ఎంతో ఉంది. కానీ ఎలా? వినోదపు పన్నును అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ను రద్దు చేయాలి. గతంలో బాలకృష్ణ గారి గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి ఆనాటి ఏపీ గవర్నమెంట్ పన్ను మినహాయింపు ఇచ్చినప్పటికీ ఆ సినిమా ఒక ఫిక్షన్ ఎలిమెంట్స్తో కూడిన పీరియడ్ చిత్రం మాత్రమే. ఆ చిత్రంతో పోలిస్తే గేమ్ చేంజర్కు అన్ని విధాలుగా కూడా వినోదపు పన్ను మినహాయింపు పొందడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గేమ్ చేంజర్ నిర్మాతలు రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత ప్రాతినిధ్యం చేసి గేమ్ చేంజర్కు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ నుండి మినహాయింపు పొందాలి.